అన్నిట్లో నంబర్ 1 అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరే? మొన్న నేను అసెంబ్లీలో నన్ను లాస్ట్ టైం మాట్లాడినిచ్చారు, 2 సార్లు రాణిలో 3 సార్లు మాట్లాడించారు. ఆయన 2 గంటలు మాట్లాడతాడు, అల్లుడు 2 గంటలు మాట్లాడతాడు, ఆయన 2 గంటలు అన్నిట్లో నంబర్ వన్ దేని అందరూ అంటే తెలంగాణ అందరూ. నంబర్ వన్ స్టేట్ ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయింది. నంబర్ 1 స్టేట్. ఆయన మాటలు చెప్పాలంటే ఏ మేనిఫెస్టో ప్రజల ముందు ఆవిష్కరిస్తామో, మేనిఫెస్టో నాలుకకు తుడిచేసుకునేటువంటి ఉత్త కాగితం కాదు. మేనిఫెస్టో అది ఒక భగవద్గీతతో సమానమని చెప్పిన వ్యక్తి కేసీఆర్. కానీ మా నిరుద్యోగ యువతకి 3,116 ఇవ్వలేకపోయిండు. మా ఆడబిడ్డలకి వడ్డీల రుణాల కింద ఇచ్చేటువంటి వడ్డీ ఇవ్వలేకపోయిండు. 4,250 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయిండు. అంటే ఎందుకంటున్నా అంటే గా నంబర్ 1, గా తురుము ఖాన్, గా అనుభవం ఉన్న గా ముఖ్యమంత్రి ఇవ్వకపోతే గీ ముఖ్యమంత్రి ₹2,00,000 రుణమాఫీ చేయగలుగుతాడా? సాధ్యమవుతుందా? చాలామంది అనుకుంటుంటే 2,00,000 కోట్ల బడ్జెట్ ఉన్నది కదా, ఇవి ఇళ్ళకెళ్ళి ఇవ్వచ్చు కదా అనుకుంటే చాలామంది ఉండవు. అలా 1,80,000 కోట్లు, 4,90,000 కోట్లే జీతభత్యాలకు, అప్పులకు, వడ్డీలకే పోతాయి. నీకు సంవత్సరానికి మిగిలేది 5,000 కోట్లు, 10,000 కోట్ల కన్నా ఎక్కువ లేదు. కానీ ఆ రుణమాఫీ చేయాలంటే ఎట్ ఎ టైం 34,000 crores కావాలి, 34,000 కోట్లు కావాలి. మీకు తెలుసు మొన్న రింగ్ రోడ్ అమ్ముతా వచ్చిన పైసలు, భూములు అమ్ముతా పైసలు కూడా వడ్డీకి సరిపోలే. అంటే ఎందుకు చెప్తానంటే ఎట్టి పరిస్థితులలో మనం శపిస్తలేం, మనం విమర్శిస్తలేం మనం, కానీ అలవి కాని హామీలు ఇచ్చి అధికారాన్ని చేపట్టిండు. తప్పకుండా రేపు వీటిని పరిష్కరించకపోతే గల్లా పట్టి అడిగే శక్తి, సత్తా రేపు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ఉండే గుర్తుపెట్టుకోండి.